ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లిన వానిని చూచి వ్యసన పడకుము. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఉన్న మనుషులు రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు మధ్యలో నివసిస్తూ పరిపూర్ణ ఆరోగ్యంతో తెలివితేటలతో ఉండేవారు ఎవరైనా చేతులు కట్టుకుని నోరు మూసుకొని ఉండడం చాలా కష్టం. ఏ విషయంలోనైనా, అది మంచిదైనా చెడ్డదైనా, మనం సృష్టించబడకుండా, మనము నిందించబడకుండా, మనం మాట్లాడకుండా ఉండలేము. మనకున్న శక్తిని బట్టి మన స్పందన యొక్క తీవ్రతను ఉంటుంది. మనకి మేలు జరిగినప్పుడు 10 మందితో పంచుకుంటాం. మేలు చేసిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతాం. కీడు జరిగినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం. ఒకవేళ అంత శక్తి లేకపోతే సనుక్కుంటాం, గొనుక్కుంటాం. ఏ విషయంలోనైనా సరే చూస్తే ఊరుకోవడం చాలా వరకు అసాధ్యంగా ఉంటుంది. దేవుని నమ్మిన వాళ్ళు సైతం నోరు మూసుకుని చేతులు కట్టుకొని ఉండలేకపోతే ఇంకా దేవుణ్ణి ఎరగని అన్యుల స్థితి ఎలా ఉంటుంది? అందుకే ఈ లోకములో జరిగే ప్రతి అనర్థానికి, హత్యలకు, ఆత్మహత్యలకు, కొట్లాటలకు, గొడవలకు, కోర్టు కేసులకు, వీటన్నిటికి కారణం మనం స్పందించడమే. ఆ స్పందన కారణం మనల్ని మనం హెచ్చించుకోవడం, ఓర్పు సహనం లేకపోవడమే. దావీదును షిమి దూషిస్తుంటే తోటివారు అతన్ని చంపుతామంటే దావీదు, దేవుడు వారికి సెలవు ఇచ్చి ఉన్నాడు కనుక వాడిని దూషింపనియ్యండి అని అంటాడు దావీదు. దావీదు శక్తిమంతుడై ఉండి కూడా నోరు మూసుకుని చేతులు కట్టుకుని ఉంటే, మనం మాత్రం వీరులు శూరులు కాబట్టి చేతులు ముడుచుకుని నోటులు అదుపులో పెట్టుకుని ఉండలేం. దావీదు మనలాంటి మనిషేనైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్లనే తనకున్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించకుండా దేవునికి వదిలేశాం. ఇతరుల వలన మనకు నష్టం జరిగినప్పుడు, కీడు జరిగినప్పుడు మనం ఎందుకు దేవుని మీద ఆధారపడమంటే, మన వ్యక్తి కేవలం మనకి మేలుల విషయంలోనే ఉంటుంది తప్ప, కీడు జరిగినప్పుడు మన భక్తిని పక్కన పెట్టి మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడతాం. ఇతరుల ముందు ఘనత కోరుకునే మనం మన పరువుకి భంగం కలిగితే చూస్తూ ఊరుకోలేము. మన కష్టాలు బాధలు తీరాలంటే దేవుని మీద ఆధారపడాలి. మనల్ని మనం తగ్గించుకుని మన సిలువనెత్తుకుని ప్రభువు దగ్గర నేర్చుకుందాం, మౌనంగా ఎదురు చూద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, మీ లేఖనపు సత్యాన్ని మేము గ్రహించడమే. దావీదు అంటుట వాడే తాను మౌనంగా ఉండి మీ మీద ఆధారపడినట్లుగా మేము కూడా మమ్మును మేము తగ్గించుకొని ప్రతిదాని దగ్గర, మేలు దగ్గరైనా కీడు దగ్గరైనా మౌనంగా ఉండి మీ మీద ఆధారపడి
మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకోగలిగిన వారిగా ఉండగలిగిన బాధ్యత మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను దీవించండి. పురుషుని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు ఉన్న రుణాలు తీర్చి మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.